మనం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ అనేవి 5 మార్క్స్కి అడుగుతారమ్మా డబుల్ ఇంటిగ్రల్లో. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లము 10 మార్క్స్. ఇప్పుడు ఈ చెప్పే ఈ 3 ప్రాబ్లమ్స్ 10 మార్క్స్కి ఈ టైప్ అడుగుతాడు. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు కూడా ఈరోజు అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ ఏమని చెప్పాము, ఫస్ట్ ఇది వచ్చి వైకి సంబంధించింది, సెకండ్ ఇది వచ్చి ఎక్స్కి సంబంధించింది అన్నాము. అంటే వై లిమిట్ ఇది, y ఈక్వల్స్ టు 0 టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5. ఇక్కడ ఫస్ట్ లోపల మల్టిప్లై చేసి ఫస్ట్ y టర్మ్ చేయమని చెప్పాము, ఎండింగ్ వేరియబుల్. అంటే x ఈక్వల్స్ టు 0 టు 5 అనేది అలాగే పెట్టుకోండి, dx ముందర పెట్టేయండి, ఇంటిగ్రల్ dx. ఇప్పుడు ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి, y లిమిట్ చేస్తున్నాం ఫస్ట్. y ఈక్వల్స్ టు 0 టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం, అంటే 1 + 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ మనము ఏ వేరియబుల్ చేస్తున్నాము, వై వేరియబుల్, ఎండింగ్ వేరియబుల్ డివై తీసుకుంటున్నాము. ఎక్స్ని లోపల మల్టిప్లై చేసాం జస్ట్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంటే ఎక్స్ వై స్క్వేర్. ఈ డిఎక్స్ అనేది ముందర పెట్టుకునేసాం, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5 డిఎక్స్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క దాన్ని స్ప్లిట్ చేసుకోండి, అంటే ఇంటిగ్రల్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్, దెన్ టేక్ ఇట్ అవుట్, ఎక్స్ క్యూబ్, వై ఈక్వల్స్ టు 0 టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ బయట వచ్చేసింది కాబట్టి 1 ఉంది, 1 ఇంటూ డివై. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏముంది, వైతో వేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ వై ఈక్వల్స్ టు 0 టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డివై. ఎక్స్ టర్మ్స్ అన్నిటిని ఏం చేసుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మ్స్ అన్నీ ఏమైపోయినాయి, కాన్స్టెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు వై లిమిట్స్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు అప్లై చేసి ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5 డిఎక్స్ అలాగే ఉంది, ఎక్స్ క్యూబ్, ఇంటిగ్రల్ 1 డివై అంటే వై, లిమిట్స్ 0 టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇంటిగ్రల్ వై స్క్వేర్ అంటే వై క్యూబ్ బై 3. ఎందుకని ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఏంటి, ఎక్స్ పవర్ n + 1 బై n + 1 కాబట్టి 2 + 1 బై 2 + 1 అంటే 3, లిమిట్స్ 0 టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5 డిఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ అప్పర్ వాల్యూ అంటే వై ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ వస్తుంది, వై ప్లేస్లో 0 వస్తుంది, అంటే ఎంత వస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 0. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఇంటూ, ఇన్ ప్లేస్ ఆఫ్ వై ప్లేస్లో ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ పవర్లో ఎంత ఉంది, వై ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పవర్లో ఎంత ఉంది, బై 3 కాన్స్టెంట్. ఇక్కడ బై 3 ఉంది కదా, 3ని బయట పెట్టేసండి, ఎక్స్ బై 3. ఇన్ ప్లేస్ ఆఫ్ వై ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెట్టాము, హోల్ పవర్ 3 ఉంది. నెక్స్ట్ 0 క్యూబ్, 0 క్యూబ్ అంటే 0ని, వై ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెట్టాము, వై ప్లేస్లో 0 పెట్టాము, 0 క్యూబ్ అంటే 0ని. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5 డిఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే బేసెస్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆల్సో కెన్ బి యాడెడ్. 3 + 2 మీన్స్ 5, ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ బై 3, ఎక్స్ స్క్వేర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్, అంటే 3 ఇంటూ 2 అంటే 6, ఎక్స్ పవర్ 6. ఓకేనా, ఇప్పుడు అన్ని ఎక్స్ టర్మ్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకోండి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్, లిమిట్స్ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5, ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేసాం, 1/3 కాన్స్టెంట్, ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 6 అంటే ఎక్స్ పవర్ 7, ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు 5 ఎక్స్ పవర్ 7 డిఎక్స్. ఫస్ట్ వై టర్మ్స్లో ఉన్నింది, దాని టోటల్గా మనం దేనిలో కన్వర్ట్ చేసుకున్నాము, ఎక్స్ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా ఏ ఫామ్లో వచ్చింది చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ n + 1 బై n + 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ హియర్, 5. 5 + 1 మీన్స్ 6, అంటే ఎక్స్ పవర్ 6 బై 6, లిమిట్స్ 0 టు 5, అండ్ దెన్ 1/3 ఇంటూ ఎక్స్ పవర్ 7. ఎక్స్ పవర్ 7 మీన్స్ ఎక్స్ పవర్ 8 బై 8, లిమిట్స్ 0 టు 5. ఇప్పుడు అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, అంటే 5 పవర్ 6 బై 6 ప్లస్ 1/8 ఇంటూ 3 అంటే 24, 5 పవర్ 8 మైనస్ 0, అంతేనా. అప్పర్ వాల్యూ వచ్చి ఎక్స్ ప్లేస్లో 5, 5 పవర్ 6 మైనస్ 0 అంటే 5 పవర్ 6.
నెక్స్ట్ 5 పవర్ 8 మైనస్ 0 అంటే 5 పవర్ 8. ఇక్కడ 8 ఇంటూ 3 అంటే 24. రెండిట్లో కామన్గా ఎంత వస్తుంది? 5 పవర్ 6 కామన్ వస్తుంది. 5 పవర్ 6ని కామన్ తీయండి. 5 పవర్ 6ని కామన్ తీస్తే 1/6 ప్లస్ ఇక్కడ ఒక 5 పవర్ 6 బయట వచ్చేసింది కాబట్టి 5 స్క్వేర్ బై 24. 5 స్క్వేర్ బై 24 అంటే ఎంత వస్తుంది? 5 పవర్ 6 24. 5 స్క్వేర్ అంటే 25. ఎల్సిఎం ఎంత? 24. 6తో 24 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత? 25 అంటే ఎంత వస్తుంది? 5 పవర్ 6 ఇంటూ 25 ప్లస్ 4 అంటే 29 బై 24. దట్ ఈస్ ద ఆన్సర్. ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్ మా. కొంచెము నీట్గా చేసుకుంటే మనము అదే ప్రొసీజర్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఎండింగ్ వేరియబుల్, తర్వాత మొత్తం దాన్ని చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిఎక్స్ ఇప్పుడు అదే 3 ఇంటిగ్రల్స్ అన్నప్పుడు ఫస్ట్ జెడ్, తర్వాత వై, తర్వాత ఎక్స్. ఆ లిమిట్స్ కూడా ఎలా తీసుకోవాలి అలా అన్నప్పుడు అది కూడా మీకు షార్ట్ కట్స్ చెప్తాను. ఓకేనా? ఇది కూడా 1 టైప్ ఆఫ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ మా. ఈ డబుల్ ఇంటిగ్రల్లో ఇంతకుముందు చెప్పిన 3 ప్రాబ్లమ్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లము. ఇంకొకటి ఈక్వేషన్స్ ఇస్తాను. ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్గా వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే y ఈక్వల్స్ టు ఎక్స్, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, పెరాబోలా అలా ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్ని ఎలా మనం కన్సిడర్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లము 10 మార్క్స్కి ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారమ్మా. ఇలా ఇనిషియల్ కండిషన్స్ ఈక్వేషన్స్లో y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్స్ టు ఎక్స్ అని అలా ఇస్తాడు ఈక్వేషన్స్. అంటే అవి ఏంటి అనేది మనం దానికి ఇలా లిమిట్స్ ఇక్కడ డబల్ ఇంటిగ్రల్ ఇచ్చాడు కానీ లిమిట్స్ ఇవ్వలేదు. లిమిట్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా చూస్ చేసుకుంటాం అనేది ఈ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఒకటి 10 మార్క్స్కి డ్యామ్ షూర్గా వస్తుందమ్మా. ఇప్పుడు ప్రాబ్లం అబ్జర్వ్ చేసి ఎలా ఇస్తాడంటే ప్రాబ్లము ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రల్ వాల్యూ ఇచ్చాడు ఓవర్ ద ఏరియా బిట్వీన్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చాడు. దాని నుంచి మనము ఈక్వేషన్ బేస్ చేసుకొని లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనము ఇక్కడ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీనికి ఒక డయాగ్రామ్ గీస్తాం మనం. ఫస్ట్ డయాగ్రామ్ ఎలా అనేది y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాం. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ రిప్రజెంట్స్ ద పెరాబోలా అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ రిప్రజెంట్స్ ద స్ట్రైట్ లైన్. ఓకేనా? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రీజియన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? ఈ రీజియన్లో ఇక్కడ జనరల్గా ఈ పాయింట్ ఏమంటాము? ఆరిజిన్ అంటాము. ఈ పాయింట్ ఏమనుకుంటామంటే ఏ అనుకుంటాము. ఇప్పుడు లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఒక వర్టికల్ స్ట్రిప్ని మనం తీసుకుంటాం. ఈ వర్టికల్ స్ట్రిప్కి లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ కదా ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనం లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది? పుట్ y ఈక్వల్స్ టు ఎక్స్ ఇన్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్లో, అంటే y ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అటు ఏ ఈక్వల్ టు b అన్నా b ఈక్వల్స్ టు ఏ అన్న ఒకటి. అంటే అటు సైడ్ నుంచి రాసుకుంటే ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్. ఆ ఎక్స్ని ఇటువైపు పంపించండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. రెండిట్లో కామన్గా ఏముందో ఎక్స్ కామన్ ఉంది. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. మల్టిప్లై చేసి చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. సరిపోయిందా? ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏబి ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. అంటే ఎంత వస్తుంది? ఎక్స్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? అంటే ఎక్స్ లిమిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని వై లిమిట్స్ చూసినాం అనుకోండి. ఎక్స్ ఎంత వచ్చింది? 0. మనకు వై ఈక్వల్స్ టు ఏమన్నామా? ఎక్స్. వై ఈక్వల్ టు ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? వై ఈక్వల్స్ టు కూడా 0 వస్తుంది. అంటే పాయింట్ ఎంత వస్తుంది? 0,0. జనరల్గా పాయింట్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఎక్స్ కామా వైతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి x కామా y, x వాల్యూ 0, y వాల్యూ కూడా 0. ఇంకో వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ 1 వచ్చింది. అప్పుడు y ఈక్వల్స్ టు x అన్నప్పుడు y ఈక్వల్స్ టు x ప్లస్లో 1 పెడితే 1 వస్తుంది. అంటే x వాల్యూ ఇక్కడ x 0 అయింది కాబట్టి y 0 అయింది కాబట్టి 0,0. ఇక్కడ x 1 అయింది, y వాల్యూ ఎంత అయింది? 1. అంటే ఇది 1,1. అంటే ఇక్కడ పాయింట్ ఓ పాయింట్ వచ్చి 0,0, ఏ పాయింట్ వచ్చి 1,1.
అట్లా పాయింట్ని తీసుకుంటాం. ఓకేనా? y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రిప్రజెంట్స్ ద పారాబోలా, y ఈక్వల్స్ టు ఎక్స్ రిప్రజెంట్స్ ద స్ట్రైట్ లైన్, దెన్ ఇంటర్సెక్ట్ దీస్ టు ద షేడెడ్ రీజియన్లో మనము వర్టికల్ స్ట్రిప్ తీసుకొని దానికి లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం 0 to 1. ఇప్పుడు టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ లిమిట్స్ వచ్చేసాయి, వై లిమిట్స్ వచ్చేసాయి. ఎక్స్ లిమిట్స్ ఏంటి? 0 to 1. అంటే ఇప్పుడు మనం డబల్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. దాంట్లో ఎక్స్ లిమిట్ ఏమొచ్చింది? 0 to 1 వచ్చేసింది. వై లిమిట్ వాడే ఇచ్చాడు, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ అన్నాడు. కాబట్టి y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. మిగతా ప్రొసీజర్ ఎంత కామన్. మిగతా ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు డబల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ని సింప్లిఫై చేసి, అంటే y టర్మ్ని సింప్లిఫై చేసి, వచ్చిన దాన్ని మొత్తం సింప్లిఫై చేసి మళ్ళీ లాస్ట్లో ఎక్స్ని చేస్తాం. ఇలా డబల్ ఇది ఇచ్చినప్పుడు మనం దానికి రిలేటెడ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలనేది అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఈ లిమిట్స్ని అప్లై చేసి సాల్వ్ చేస్తాం. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ని సాల్వ్ చేస్తామన్నాం. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0 to 1 అలాగే ఉంది. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ చేస్తున్నాము. వైతో ఇక్కడ మనం y చేస్తున్నాం కాబట్టి డిఎక్స్ ముందర పెట్టేమన్నాం, డిఎక్స్ బయట వచ్చేస్తుంది. ఇప్పుడు లోపల మల్టిప్లై చేయండి. xy ఇంటూ ఎక్స్ అన్నాం, అంటే ఎంత వస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వై, నెక్స్ట్ ఇంటూ డివై, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్, ఎక్స్ ఇంటూ వై అంటే వై స్క్వేర్ డివై. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to 1 బయట పెట్టేసాం, డిఎక్స్ టర్మ్ బయట పెట్టేసాం. ఫస్ట్ వై చేస్తున్నాం, వైని ఫస్ట్ మల్టిప్లై చేసాం. ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి లోపల మల్టిప్లై చేసాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇంత ముందు చేసాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వై, నెక్స్ట్ ఎక్స్ వై ఇంటూ వై అంటే ఎక్స్ ఇంటూ వై అంటే వై స్క్వేర్. ఇప్పుడు దీంట్లో విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x కెన్ బి టేకెన్ యాజ్ కాన్స్టెంట్, దెన్ టేక్ ఇట్ అవుట్ సైడ్ అండ్ దెన్ ఇంటిగ్రేట్. x ఈక్వల్స్ టు 0 to 1 dx. Here x square is a constant. Integral y dy. What is the value of integral? రాద్దాం ఇంకో స్టెప్. y ఈక్వల్స్ టు x square to x, y dy. Here x is a constant. y ఈక్వల్స్ టు x square to x, y square dy. x equals to 0 to 1 dx, x square, integral y dy means y square by 2, limits x square to x plus x into integral y square by power n value ఇక్కడ 1 కాబట్టి 1 plus 1 అంటే 2 by 2 వచ్చింది. n value 2 కాబట్టి 2 plus 1 అంటే 3, y cube by 3, limits x square to x. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం. అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, దట్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 0 to 1 dx, x స్క్వేర్ అలాగే పెట్టాము. ఇన్ ప్లేస్ ఆఫ్ y ప్లేస్లో 2 కూడా బయట పెట్టండి. x స్క్వేర్ బై 2 కాన్స్టెంట్. ఇన్ ప్లేస్ ఆఫ్ y ప్లేస్లో x పెట్టండి, అంటే ఎంత వస్తుంది? x స్క్వేర్ మైనస్ y ప్లేస్లో x అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్. y స్క్వేర్ కదా ఉంది, y ప్లేస్లో x పెడితే x స్క్వేర్ వచ్చింది, y ప్లేస్లో x స్క్వేర్ పెడితే x స్క్వేర్ హోల్ స్క్వేర్. అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. నెక్స్ట్ x by 3 కాన్స్టెంట్, ఇప్పుడు y ప్లేస్లో x, y ప్లేస్లో x స్క్వేర్ పెడతాం. y ప్లేస్లో x పెడితే x క్యూబ్ మైనస్ అప్పర్ వాల్యూ అయిపోయింది. y ప్లేస్లో x స్క్వేర్ హోల్ క్యూబ్. y ప్లేస్లో x పెట్టాము, అప్పుడు x క్యూబ్ అయింది. y ప్లేస్లో x స్క్వేర్ పెట్టాము, హోల్ క్యూబ్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. x ఈక్వల్స్ టు 0 to 1 dx, x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఇక్కడికి ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై అవుతుంది. x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, x పవర్ 4 by 2 మైనస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్. x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x పవర్ 4, x పవర్ 4 ఇంటూ x స్క్వేర్ అంటే x పవర్ 6 by 2. నెక్స్ట్ x ఇంటూ x అంటే x ఇంటూ x క్యూబ్ అంటే x పవర్ 4 by 3. ఇక్కడ x స్క్వేర్ హోల్ క్యూబ్
2 into 3. 2 into 3 అంటే 6. 6 into 1 అంటే 7. Minus x power 7 by 3. ఓకేనా, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn అంటే 2 into 3 అంటే 6. 6 into x అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసి x పవర్ 7 by 3 వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంటిగ్రేట్ చేసి, అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉండేది కాస్త టోటల్గా ఎక్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ ఇంటిగ్రల్ స్ప్లిట్ చేసుకొని లిమిట్స్ అప్లై చేస్తాం. ఇక్కడ చేయడానికి ముందు ఇక్కడ చూడండి, ఇది x పవర్ 4, ఇది x పవర్ 4. కాబట్టి కోఎఫిషియెంట్స్ కామన్ తీస్తే 1/2 ప్లస్ 1/3 అంటే ఎంత వస్తుంది? LCM 6, 3 plus 2. 3 plus 2 అంటే 5/6. కాబట్టి x పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత తీసుకుంటాము? 5/6 తీసుకుంటాము. అంటే ఎంత వస్తుంది? ఇంటిగ్రల్ x ఈక్వల్స్ టు 0 to 1 5/6 x పవర్ 4 మైనస్ x పవర్ 6/2 మైనస్ x పవర్ 7/3 ఇంటూ dx. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. 5/6 ఇంటూ x పవర్ 4కి x పవర్ 5/5 లిమిట్స్ 0 to 1. 1/2 కాన్స్టెంట్. x పవర్ 6కి x పవర్ 7/7 లిమిట్స్ 0 to 1. నేను డైరెక్ట్గా రాయేస్తున్నాను లిమిట్స్. మైనస్ 1/3 x పవర్ 7కి x పవర్ 8/8 లిమిట్స్ 0 to 1. ఇక్కడ 5 గెట్ క్యాన్సిల్. 1/6 అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. ఇక్కడ x ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తాం. అంటే 1 పవర్ 5, 1 పవర్ 7, 1 పవర్ 8, 1 పవర్ n ఏ వాల్యూ అయినా ఏమవుతుందని చెప్పాం. 1 పవర్ n ఈక్వల్స్ టు 1 కాబట్టి ఏమొస్తుంది? 1 మైనస్ 0. 2 ఇంటూ 7 అంటే 14. 1 మైనస్ 0. 3 ఇంటూ 8 అంటే 24. 1 మైనస్ 0. 1 మైనస్ 0 అంటే 1 వస్తుంది. అంటే కోఎఫిషియెంట్స్ మాత్రం వస్తాయి. ఓకేనా, దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందా? 1/6 మైనస్ 1/14 మైనస్ 1/24. ఎల్సిఎం తీసుకుంటాం. 6, 14, 24. 2తో తీసుకోండి. 2తో 3 సారు 7 జారు 12. మళ్ళీ 3తో 3 1s 7 4 అంటే 6 ఇంటూ 7 ఇంటూ 4. 3 2s are 6 ఇంటూ 7 ఇంటూ 4 168. ఈ 168కి 6తో మనం డివైడ్ చేసినప్పుడు ఇక్కడ కింద ఏమొస్తుందంటే 168. ఇక్కడ 168ని 6తో డివైడ్ చేసాం. 168ని 14తో డివైడ్ చేసాం. 168ని 24తో డివైడ్ చేసి వాల్యూస్ వేసుకుంటాం. ఎంత వస్తుంది? ఇక్కడ 28, ఇక్కడ 12, ఇక్కడ 4. ఇక్కడ అంటే 168ని 6తో డివైడ్ చేస్తే 28 వస్తుంది. 168ని 14తో డివైడ్ చేస్తే 12. 168ని 24తో డివైడ్ చేస్తే 4. అంటే ఎంత వస్తుంది? 28 మైనస్ 16/168. ఎంత వచ్చింది? ఎల్సిఎం 168. ఓకేనా, ఎల్సిఎం 168 వచ్చింది. ఇక్కడ 28 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్, 14 అనేది 12 టైమ్స్. ఎల్సిఎం 168, ఇది 28 టైమ్స్, ఇక్కడ 12 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. అంటే ఎంత వస్తుంది? 28 మైనస్ 12 మైనస్ 17 అంటే 19/168. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 9/168. 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 3s are 3తో 3 5s are 15, 3 6s are 18. అంటే 3/56. ఇలా మనం సింప్లిఫై చేసుకుంటా పోతాం. ఓకేనా, అర్థమైందమ్మా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఖచ్చితంగా ఒకటి అడుగుతారు.
ఇది 10 మార్క్స్ క్వశ్చన్. దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్లో మనము డబల్ ఇంటిగ్రల్ అన్నప్పుడు ఎలా చేస్తాము, పైన లిమిట్స్ 2 0 to 0 1 అలా సింప్లిఫై ఇచ్చినప్పుడు ఎలా, నెక్స్ట్ x2 x² ఇచ్చినప్పుడు ఎలా, √x2 x ఇచ్చినప్పుడు ఎలా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డబల్ ఇంటిగ్రల్లో చేసాం. వీటిలో ఇవి నేర్చుకున్నా కూడా మీరు ఈ ప్రొసీజర్ ప్యాటర్న్ అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. Today we have to discuss some more problems on double integration. Now we have to chudandi, the given problem is this type: evaluate double integral xy dx dy over the positive quadrant of the circle. Here what is the circle equation? x² plus y² equals to 1. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఖచ్చితంగా ఒకటి 10 మార్క్స్ అడుగుతారు కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. దీంట్లో కూడా ప్రొసీజర్ అన్నీ అంటే సర్కిల్ ఇచ్చారా, పరాబోలా ఇచ్చారా, స్ట్రైట్ లైన్ ఇచ్చారా అనే దాని మీద మనము డయాగ్రామ్ గీసి దానికి రిలేటెడ్ మనము వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటాము. ఆ వర్టికల్ స్ట్రిప్కి రిలేటెడ్ రీజియన్స్లో మనం లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లిమిట్స్ అనేవి కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే మిగతా రొటీన్ ప్రొసీజర్ మనము అప్లై చేస్తాం. ఇక్కడ x² plus y² equals to 1 that represents the circle. Kabatti first of all we have to draw a circle. This is origin. Generally origin is represented with O. This point, this circle, what is the circle here? x² plus y² equals to 1 is a circle. This is the point 1. This is x-axis kabatti x-axis lo 1 0 దానికి ఆపోజిట్ అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది, -1, 0. నెక్స్ట్ దానికి పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇది y యాక్సిస్లో xi వాల్యూ 0, y వాల్యూ 1. అదే ఇక్కడ బిలో ద ఆరిజిన్ అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది, 1 ఇక్కడ -1. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ కోఆర్డినేట్ అన్నాడు కాబట్టి పాజిటివ్ వాల్యూస్ అంటే ఇక్కడ వస్తాయి. ఇవి రెండు నెగిటివ్ వాల్యూస్ కాబట్టి పాజిటివ్ కోఆర్డినేట్ అంటే మనం ఈ రీజియన్ తీసుకోవాలి. ఈ రీజియన్లో ఇప్పుడు మనము ఒక వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటాం. ఆ వర్టికల్ స్ట్రిప్కి మనకు రిలేటెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఆ రిలేటెడ్ రీజియన్స్లో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఆరిజిన్ అంటే పాయింట్ ఏమొస్తుందా, x = 0, 0 అంటే x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది, లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నాం. x = 0 to 1. మనకి ఇచ్చిన సర్కిల్ ఏంటి, x² plus y² equals to 1 implies y² equals to 1 minus x². From that y equals to √1 minus x². y equals to √1 minus అంటే ఇది y equals to √1 minus x². ఈ స్ట్రిప్కి రిలేటెడ్ ఇప్పుడు ఫ్రమ్ ద 0 నుంచి ఆరిజిన్ నుంచి ఉంది కాబట్టి y లిమిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే 0 to √1 minus x². అంటే ఇప్పుడు x లిమిట్ వచ్చేసింది, నెక్స్ట్ y లిమిట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఏం వాల్యూ ఇచ్చాడు, డబల్ ఇంటిగ్రల్ xy dx dy ఓవర్ ద రీజియన్ r. r ఈజ్ ఏ రీజియన్ ఇన్ ద పాజిటివ్ క్వాడ్రంట్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం. x లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, 0 to 1. y లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, 0 to √1 minus x² xy ఇంటూ dx dy. ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేసి సింప్లిఫై చేసి వి గెట్ ద వాల్యూ ఆన్సర్. ఇప్పుడు మనం ఏమని చెప్పాము, డబల్ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు జనరల్గా ఏమని చెప్పాము, ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ దానికి రిలేటెడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ అంటే y. దీనిలో x టర్మ్ని ముందు పెట్టేసేయండి. x = 0 to 1 ముందు పెట్టేసి x dx కూడా ముందు పెట్టేయండి. ఇప్పుడు మనం y చేస్తున్నాం. y = 0 to 1 అంటే ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది, వైని కన్వర్ట్ చేసుకున్నప్పుడు కాబట్టి ఫస్ట్ వైని చేసుకుంటాం. y = √1 minus x² y ఇంటూ dy. ఇప్పుడు y dyని క్యాలిక్యులేట్ చేస్తాం. y dyని క్యాలిక్యులేట్ చేసి దానికి లిమిట్స్ అప్లై చేసి సింప్లిఫై చేసి చేస్తాం అన్నమాట. ఎలా చేస్తాం చూడండి. that equals to x = 0 to 1 x dx integral y dy అంటే what is the integration for y dy, y²/2 limits 0 to √1 minus x². okay na, 1/2 is a constant. x = 0 to 1 x dx. in place of y we can replace with
1 minus x square whole square. లిమిట్స్ మనం అప్పర్ వాల్యూ అప్లై చేసాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్, ఇన్ ప్లేస్ ఆఫ్ y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాం, 1 minus x square whole square మైనస్ 0 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1/2 x ఈక్వల్స్ టు 0 to 1 x dx. రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 minus x square. ఇక్కడ 0 స్క్వేర్ అంటే 0నే వస్తుంది. ఇప్పుడు లోపల మల్టిప్లై చేయండి, 1/2 x ఈక్వల్స్ టు 0 to 1 x dx మైనస్ x ఇంటూ x స్క్వేర్ అంటే x క్యూబ్ dx. x ఈక్వల్స్ టు 0 to 1. x ఈక్వల్స్ టు 0 to 1. దీన్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్ x dx మీన్స్ x స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 to 1 మైనస్ ఇంటిగ్రల్ x క్యూబ్ అంటే x పవర్ 4/4 లిమిట్స్ 0 to 1. దట్ ఈక్వల్స్ టు 1/2 x వాల్యూ 1 కాబట్టి 1/2 మైనస్ 0/2 అంటే 1/2, x వాల్యూ 1/4, 0/4 అంటే 0. ఎల్సిఎం అంటే ఎంత వస్తుంది, 4 ఎల్సిఎము. ఇక్కడ 2 times -1, 2 minus 1 అంటే 1/4, 2 into 4 అంటే 8. ఇలా సింప్లిఫై చేస్తాం. అంటే ఇక్కడ మెయిన్ మనకి ప్రాబ్లంలో ఏ వాల్యూస్ కరెక్ట్గా తెలియాలి, ఇక్కడ లిమిట్స్ కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మిగతా ప్రాబ్లం ప్రొసీజర్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, అది సర్కిల్ ఇచ్చాడా లేదా స్క్వేర్ ఇచ్చాడా లేకపోతే పెరాబోలా ఇచ్చాడా స్ట్రైట్ లైన్ ఇచ్చాడా దానికి రిలేటెడ్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రాబ్లంలో ఇది దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ సర్కిల్ కాబట్టి మనం అలా తీసుకుంటున్నాం. ఓకేనా, ఇంకా సమ్ మోర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సేమ్ మేనర్. ఓకేనా, సమ్ మోర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ evaluate the double integration y into dx dy over the area bounded by x equals to 0 and y equals to x square. Y equals to x square is nothing but it represents a parabola, and x plus y equals to 2. This represents a straight line in the first coordinate. ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ గీసినప్పుడు ఫస్ట్ ఇదేమని చెప్పాము, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాం కాబట్టి దస్ represents y equals to x square represents a parabola, and this is the origin 0, 0, and x plus y equals to 2. X plus y equals to 2 that represents a straight line. That represents straight line. Straight line is nothing but x plus y equals to 2. That represents x plus y equals to 2. Now we take this region. From that we can take vertical strip and find out the limits for that vertical strip. ఇక్కడ అబ్జర్వ్ చేస్తామంటే x plus y equals to 2 అన్నాము, y equals to ఏమన్నాము, x స్క్వేర్ అన్నాము. అవునా, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. x plus y ప్లేస్లో x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు 2. దీన్ని ఇటువైపు తీసుకోరండి, ఒక ఆర్డర్లో రాసుకోండి. x స్క్వేర్ ప్లస్ x minus 2 equals to 0. This is quadratic equation. What are the roots for 2? 2 ones are 2. 2 is a prime number, then it having only factors 2 on itself. That means 2x plus 2x minus x. అప్పుడు ప్లస్ x వస్తుంది, మైనస్ 2 ఈక్వల్స్ టు 0. 2x minus x means x. సరిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ వస్తుంది, x కామన్ తీస్తే then x plus 2. In this 2 terms minus 1 is the common factor, then x plus 2 equals to 0. In the both terms x plus 2 is a common factor, x plus 2 into x minus 1 equals to 0. From that x plus 2 equals to 0, that means x equals to minus 2, and x minus 1 equals to 0, that means x equals to 1. Here only we can take the positive coordinate కాబట్టి ఈ వాల్యూ తీసుకోం. అంటే ఇంకా ఏ వాల్యూ ఉంది, 1 ఉంది కాబట్టి x వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే x వేరీస్ ఫ్రమ్ 0 to 1. y వాల్యూ ఎక్కడి నుంచి ఇచ్చాడు, y ఆల్రెడీ ఏమిచ్చాడు, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. దీనిలో y ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, 2 minus x రాసుకోవచ్చు కదా. అంటే y ఈజ్ వేరీస్ ఫ్రమ్ 2 minus x. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ 1 ఉంది కదా, x ఈక్వల్స్ టు 1 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి.
x ప్లస్ వై ఈక్వల్స్ టు 2 కదా ఉంది. ఎక్స్ వాల్యూ 1 పెడితే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1. అప్పుడు x plus y equals to 2. From that we can replace with x equals to 1. 1 plus y equals to 2. That implies y equals to 2 minus 1. Also they given x equals to 0. X equals to 0 means that is the equation of y axis. That is y axis. This is y axis. And this is x axis కాబట్టి x equals to 0 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది y axis. ఇప్పుడు ఈక్వేషన్లో x ప్లస్ y ఈక్వల్స్ టు 1లో x ప్లస్ y ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఏముంది 2 ఉంది కాబట్టి x వాల్యూ 0ని రీప్లేస్ చేస్తే y ఈక్వల్స్ టు 2 వస్తుంది. అంటే x వాల్యూ 0 y వాల్యూ 2. x వాల్యూ 0 y వాల్యూ 2. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇది x యాక్సిస్లో. ఇప్పుడు అదే y ఇక్కడ మనము x 0 పెట్టడం వల్ల ఏమొచ్చింది y 2 వచ్చింది. అదే ఇక్కడ x అనేది 2 అవుతుంది, y అనేది 0 అవుతుంది. ఈ పాయింట్ని b అనుకుంటాము, ఈ పాయింట్ని a అనుకుంటాం. ఇట్లా ఒక డయాగ్రామ్ గీసి లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మిగతా సింప్లిఫికేషన్ యాజ్ యూజువల్గా జరుగుతుంది. డబల్ ఇంటిగ్రేషను, దాంట్లో x లిమిట్ 0 to 1, y లిమిట్ x² to 2 minus x. దాన్ని రీప్లేస్ చేసి సింప్లిఫై చేసి వి గెట్ ద సొల్యూషన్. ఎలా సింప్లిఫై చేస్తాం అనేది చూడండి. డబల్ ఇంటిగ్రేషను x ఈక్వల్స్ టు మనకి ఇలా వాల్యూ ఎంత వచ్చింది 0 to 1, y ఈక్వల్స్ టు x² to 2 minus x. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు y ఇంటూ dx dy. దట్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 0 to 1, dx బయట పెట్టేయండి. నెక్స్ట్ y ఈక్వల్స్ టు x² to 2 minus x, y dy. ఇంటిగ్రల్ y dy అంటే x ఈక్వల్స్ టు 0 to 1 dx y dy. y dy means y square by 2. Limits x² to 2 minus x. ఇప్పుడు upper value minus lower value. That equals to x equals to 0 to 1. 1 by 2 is a constant. Take it outside. And in place of y we can replace with 2 minus x whole square minus, in place of y we can replace with x² whole square into dx. That equals to 1 by 2, x equals to 0 to 1. This is again in the form of a minus b whole square. What is the formula? A square plus b square minus 2ab, that is 4x. x² whole square means x power 4 into dx. దీనికి ఇంటిగ్రేట్ చేసి డైరెక్ట్గా లిమిట్స్ అప్లై చేస్తాం. 2² అంటే 4, 1 into dx అంటే x. నేను డైరెక్ట్గా వేస్తున్నాను 0 to 1. ఇంటిగ్రల్ x² అంటే x³ by 3. లిమిట్స్ 0 to 1 minus 4 into x అంటే x² by 2. లిమిట్స్ 0 to 1. x power 4 అంటే x power 5 by 5. లిమిట్స్ 0 to 1. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 1 by 2 అనేది అలాగే ఉంది. దట్ ఈక్వల్స్ టు 1 by 2 4 into 1 minus 0 అంటే 1 ప్లస్ 1 by 3 కాన్స్టెంట్. 1 minus 0 అంటే 1. నెక్స్ట్ 2 1s 2 2s అంటే minus 2 into 1 square అంటే 1 minus 1 by 5. దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 4 by 1 ఉంది, ఇక్కడ 2 by 1 ఉంది. 1 by 2 ఎల్సిఎం ఎంతమ్మా 3 into 5 అంటే 15. ఇక్కడ 4తో 15 టైమ్స్ అంటే ఇక్కడ 1 కదా ఉంది అంటే 60 వస్తుంది. ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 into 15 30 మైనస్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 3. అంటే సింప్లిఫై చేసినామంటే ఇక్కడ ప్లస్ కదా ఉంది. ఇప్పుడు సింప్లిఫై చేసి ఇక్కడ 65 మైనస్ 33. 1 by 2 into 65 minus 33 by 15. That equals to 1 by 2 into 63 minus 33 అంటే ఎంత వస్తుంది 3 2. 32 by 15. 2 1s 2 16s అంటే 16 by 15. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సింప్లిఫై చేసుకొని లిమిట్స్ అప్లై. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తాను. 2² అంటే ఎంత 4. ఇంకా మిగిలింది ఎంత 1. 1 dx అంటే x వస్తుంది.
ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3. ఇక్కడ 4 కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 5 బై 5. మనకు ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఆల్మోస్ట్ అదే ఫార్ములా అన్ని ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాను చూడండి. కాబట్టి ఒక ఫార్ములా మీరు బై హార్ట్ అయిపోవాలి. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, ఎక్స్ పవర్ ఇక్కడ 1 కాబట్టి ఎక్స్ పవర్ 0 అవుతుంది కాబట్టి ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అంటే 3 బై 3 వచ్చింది. ఇక్కడ ఎక్స్ పవర్ 1 అంటే ఎన్ వాల్యూ 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 4 కాబట్టి 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 అంటే 5 బై 5. అలా వేసుకొని అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అన్నప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఉండే ప్లేస్లో అంతా 1ని రీప్లేస్ చేసాము. లోయర్ లిమిట్ అన్నప్పుడు 0 వస్తుంది కాబట్టి -0 అంటే సేమ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసినాము, ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే వి గెట్ ద ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ ద సమ్ మోర్ ప్రాబ్లమ్ ఇన్ ద డబుల్ ఇంటిగ్రేషన్. అంటే ఇలా ఈక్వేషన్స్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది it represents either straight line or parabola, or మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెరాబోలా రిప్రజెంట్ చేస్తుందా, సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందా, స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుందా అనేది తీసుకొని దానికి మెయిన్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం మెయిన్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే లిమిట్స్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి తర్వాత డబల్ ఇంటిగ్రల్ కాబట్టి ఫస్ట్ వై వేరియబుల్ ఇంటిగ్రేట్ చేసి అండ్ దెన్ సింప్లిఫై గెట్ ద మళ్ళీ ఏం చేస్తాము గెట్ ద సొల్యూషన్. అంటే దానిలో మళ్ళీ ఎక్స్టర్మ్స్ వస్తాయి, ఎక్స్టర్మ్స్ మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ చేసి దెన్ సింప్లిఫై వి గెట్ ద సొల్యూషన్. ఓకేనా, ఒకే ప్రొసీజర్. మనము డబల్ ఇంటిగ్రేషన్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేసాము. అన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఏమొస్తుందంటే ఒకే టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ వస్తుంది. కాబట్టి ఎండింగ్ వేరియబుల్ తర్వాత ఫస్ట్ వేరియబుల్. కాకపోతే ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే ఈక్వేషన్స్ అనేది ఒక దాంట్లో పెరాబోలా అని ఇస్తున్నారు, ఒక దాంట్లో స్ట్రైట్ లైన్ ఇస్తున్నారు, ఒక దాంట్లో సర్కిల్ ఇస్తున్నారు. దానికి రిలేటెడ్ మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లిమిట్స్ అనేవి ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తే గెట్ ద సొల్యూషన్. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ డబల్ ఇంటిగ్రేషన్. నౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ట్రిపుల్ ఇంటిగ్రేషన్, హౌ టు సాల్వ్ ద ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం.